రావాలి అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సిని మనం దాని మీదే ఉంటుంది, ముందుకు తీసుకెళ్తాం రాగానే. అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు. వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని గాల్లోకి వదిలేశాడు. స్కూల్స్లో పాఠాలు చెప్పి టీచర్లను తీసుకెళ్ళి మనకి యారక్ షాపుల దగ్గర, సారాయి షాపుల దగ్గర క్యూల్లో సరి చేసే బాధ్యతలు అప్పచెప్పాడు. ఇది వారిని మన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర అని చెప్పి మనం గురువుని ప్రార్థించుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చి మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది. ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి గౌరవం ఇచ్చేలాగా, వారికి వేతనం సకాలంలో అందేలాగా, అలాగే సిపిఎస్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుగ్గా నాకు కష్ట నష్టాలు తెలుసు. ఈ రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది. దానికి తాలూకా కష్టం తెలుసు నాకు.